హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్టిచ్ లైఫ్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న బెలూన్ పఫ్ స్లీవ్స్ అండి. సో ఈ పఫ్ స్లీవ్స్ కట్టింగ్ స్టిచ్చింగ్ చూద్దాము. ముందుగా మనం తీసుకున్న క్లాత్ని ఇలా 4 ఫోల్డింగ్స్ కింద వేసుకొని, ఫోల్డింగ్ ఉన్నది మన వైపు వేసుకోవాలండి, ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా. సో ఇక్కడైతే మనకు కావాల్సినంత హైట్ని ఇక్కడ మెజర్ చేసుకోవాలి. నేను ఇక్కడ 9.5 మెజర్ చేశాను. సో క్లాత్ అయితే 9.5 ఉందండి నాకు ఇక్కడ కరెక్ట్గా. ఇప్పుడు వచ్చేసి లూజ్ని మెజర్ చేసుకుందాం. లూజ్ వచ్చేసేమో 4.5 దగ్గర నేను మార్కింగ్ చేస్తున్నాను. ఖర్చు కోసం వచ్చేసి 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాను ఇక్కడ. అలాగే హ్యాండ్ డౌన్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకున్నానండి. ఎక్కడైతే మనం 3 ఇంచెస్ తీసుకున్నామో అక్కడ ఈ విధంగా లైన్ డ్రా చేసుకోవాలి. చూస్తున్నారు కదా, నేను ఇక్కడ లైన్ డ్రా చేసుకున్న దగ్గర చంక లూజ్ అనేది తీసుకున్నాను, 6.5 తీసుకున్నాను. సో ఇలా హ్యాండ్ షేప్ అనేది మనం గీసుకోవాలి. పైన 1 ఇంచ్ దగ్గర నుంచి ఈ విధంగా హ్యాండ్ షేప్ అనేది గీసుకుంటే మనకు హ్యాండ్ షేప్ వచ్చేస్తుందండి. ఫ్రంట్ సైడ్ లోతు కోసం ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. సో ఇలా మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. మనం ఫ్రంట్లో మనం లోతు తీసుకుంటాం కదండి, దాన్ని మనం 1/2 ఇంచ్లో ఇలా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2 లేయర్స్ మాత్రమే కట్ చేస్తున్నా. చూడండి, ఈ లోతు అనేది ఇది వచ్చేసి మనకు ఫ్రంట్ సైడ్ వస్తుంది. సో ఇక్కడ మిడిల్లో ఒక టక్స్, అక్కడే మనం లోతు ఎక్కడైతే అక్కడ తీసుకున్నామో అక్కడ టక్స్, అలాగే హ్యాండ్ లూజ్ దగ్గర ఒక టక్స్. ఇలా ఇచ్చుకున్నామంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుందండి. ఇలా కట్ చేసుకున్న లైనింగ్ పార్ట్ని ఈ విధంగా మెయిన్ క్లాత్ మీద వేసుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలండి. సో ఇలా అయితే నేను ఎక్స్ట్రా 8 ఇంచెస్ 9 ఇంచెస్ 9.5 దాకా కూడా తీసుకున్నాను. సో ఇది మన క్లాత్ని బట్టి ఉంటుందండి. ఎక్కువ క్లాత్ ఉంటే ఎక్కువ ఫీల్స్ వస్తాయి. సో ఇక్కడైతే మనం హ్యాండ్ షేప్ అనేది ఇలా కట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి మెయిన్ క్లాత్ వచ్చేసి నేను ఒక హ్యాండ్ మాత్రమే చూపిస్తున్నాను. ఇది మాత్రం 2 ఫోల్డింగ్ మీద ఉంది. ఈ 2 ఫోల్డింగ్ మీద ఉంటే మనకి క్లాత్ అనేది ఎక్కువ లేకపోతే 5 ఇంచెస్ వరకు తీసుకోవచ్చండి. ఎక్స్ట్రా క్లాత్ మనకి హ్యాండ్ పెట్టిన తర్వాత ఎక్స్ట్రా మిగిలిన క్లాత్ వచ్చేసి 5 ఇంచెస్ వరకు కూడా తీసుకోవచ్చు. ఇక్కడ మెయిన్ క్లాత్ని అయితే ఏం కట్ చేయట్లేదు, ఒక హైట్లో మాత్రమే తీసుకున్నాం. సో సైడ్స్కి అటు ఇటు ఇట్లా హ్యాండ్ షేప్ ఏం కట్ చేయలేదు. ఇది మనం ఫ్రిల్స్ పెట్టాక కట్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి స్టిచ్చింగ్ ఎలాగనో చూద్దాము. ఇక్కడ లైనింగ్ క్లాత్ మీద మెయిన్ క్లాత్ని సీదానే ఇలా పెట్టుకోవాలి. రాంగ్ వచ్చేసి లోపల వైపు, రైట్ వచ్చి పై వైపు ఉండేలా చూసుకొని ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడైతే ఇలా స్టిచ్ చేసుకోవాలండి. కొంచెం దూరం ఇలా మనం ఫ్రిల్స్ లేకుండా స్టిచ్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఇది ఖర్చులోకి వెళ్తుంది కాబట్టి అలా నేను వదిలేసాను. సో మనకు ఫ్రిల్స్ వచ్చేసి బయట వైపు కనిపిస్తాయి కాబట్టి ఇలా ఫ్రిల్స్ అనేది ఈ విధంగా పెట్టుకోవాలి. ఇక్కడ నేను ఫ్రిల్స్ పెట్టడానికి స్క్రూ డ్రైవర్ అయితే యూజ్ చేస్తున్నానండి, కొంచెం ఈజీగా ఉంటుందని. ఇక్కడ క్లాత్ వచ్చేసి ఒక 1/2 ఇంచ్లో ఇలా ఫోల్డింగ్ చేస్తున్నాను. ఇక్కడ మనం ఈ హ్యాండ్ చివరి దాకా ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. సేమ్ టు సేమ్ మనం స్టార్టింగ్లో ఎలా వేసామో ఖర్చు కోసం క్లాత్ అనేది అంతా వదిలేసి హ్యాండ్ చివరి వరకు మనం ఫ్రిల్స్ పెట్టుకుంటూ రావాలండి. హ్యాండ్ చివరిలో మాత్రం కొంచెం క్లాత్ ఖర్చు లోపలికి వెళ్ళేటప్పుడు వదిలేసేయాలి. చూస్తున్నారు కదా ఇలా. సో నెక్స్ట్ వచ్చేసి ఇటువైపు ఫ్రిల్స్ పెట్టుకోవాలి. సేమ్ టు సేమ్ ఇక్కడ కూడా ఇలా స్టిచ్ చేసుకోవాలండి. సో మనం ఇప్పుడు ఈ ఫ్రిల్స్కి ఆపోజిట్ ఫ్రిల్స్ పెట్టుతున్నాను నేను. సో అప్పుడే మనకి పఫ్ అనేది లేచినట్టు ఉంటుంది. ఇక్కడ మనం కింది వైపు ఏ విధంగా ఫ్రిల్స్ పెట్టామో అలానే అంతవరకు ఇలా ఆపోజిట్లో పెట్టుకుంటూ రావాలి. ఈ వీడియోలో అయితే పిల్లల సౌండ్ చాలా అనిపిస్తుంది. నేనేమో లోపల కూర్చుండి వీడియో ఎడిట్ చేస్తున్న ఏ సౌండ్ లేదని, కానీ బయట పిల్లలు మాత్రం చాలా అరుస్తున్నారు. సో వాళ్ళదే, సారీ, ఏమనుకోకండి డిస్టర్బెన్స్ ఉంటే. ఇక ఫైనల్గా అయితే ఇలా ఫ్రిల్స్ మొత్తం పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా ఉంటే ఇలా కట్ చేసుకోవాలి.
నెక్స్ట్ వచ్చేసి కింద గోట్ కోసం నేను ఈ విధంగా 2 ఇంచెస్ ఇలా తీసుకున్నానండి. మెయిన్ ఫ్యాబ్రికే, దాన్ని ఈ విధంగా స్టిచ్ చేస్తున్నాను. ఈ 2 ఇంచెస్ని క్లాత్ని కూడా మనం ఉల్టా సీదా చూసుకొని పెట్టుకోవాలండి. రైట్ సైడ్ ఏమో పై వైపుకి వచ్చేటట్టు, రాంగ్ సైడ్ లోపల వైపు వచ్చేటట్టు చూసుకొని పెట్టుకోవాలి. సో ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. సో ఇలా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకున్నట్లయితే మనకి హ్యాండ్ అనేది రెడీ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.